సో చూసాం కదా, ఇప్పుడు పాసింగ్ అవుట్ పీరియడ్ ఆఫ్ ఎస్ఐస్ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు. మంచి ఆర్టికులేషన్, మంచి ఆడిటరీ స్కిల్స్. ఆయన చాలా నిక్కచ్చిగా చెప్పారు, కొండ బద్దలు కొట్టినట్టు. చివరికి గ్రేహౌండ్స్ ల్యాండ్ని కూడా కబ్జా పెట్టడానికి జనాలు వచ్చేసారు, పెద్దవాళ్ళు వచ్చేసారంటే ఆయన చూడండి, సునిశ్చితమైన పరిశీలన. నగరం చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ట్విన్ సిటీస్ చుట్టుపక్కల గ్రేహౌండ్స్ది. అండ్ 2-3 పాయింట్స్ ఆయన చెప్పిన దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఒకటి పోలీస్కి రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేద్దాము, ఒకటి హైదరాబాద్లో, ఒకటి వరంగల్ ప్రాంతంలో ఒక సైనిక్ స్కూల్ మాదిరి ఉండాలి అని చెప్పి మంచి ఆలోచన. దానికి సంబంధించి ఇమీడియట్గా ప్రతిపాదనలు తయారు చేయండి అని చెప్పేసి డీజీపీ విద్య అందించడం అప్ టు పీజీ వరకు అని చెప్పేసి ఇట్స్ ఎ వెల్కమింగ్ డెసిషన్. దాంతోపాటు భూ కబ్జాదారులకి మాత్రం ఈ వేదిక నుంచి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మీరు చెరువులు ఖాళీ చేయాల్సిందే అన్నాడు. అంటే స్వచ్ఛందంగా ఖాళీ చేసేయండి, మేము వచ్చి వేకేట్ చేయించాల్సినటువంటి పరిస్థితి కల్పించుకోవద్దు, స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే మంచిది అని చెబుతూ ఆయన ప్రధానంగా చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే, మీరు మీ డ్రైనేజ్ వాటర్ని దీనిలో వదులుతున్నారు, మీరు కబ్జా చేశారు ఓకే, కానీ నగర ప్రజలు తాగటానికి వినియోగిస్తున్నటువంటి నీళ్ళల్లోకి మీ డ్రైనేజీ వాటర్ని మీరు లీక్ చేస్తున్నారు, అది ఎలా నైతికం అవుతుంది అనేది ఒకటి ప్రశ్న లేవనెత్తాడు ఆయన. దాంతోపాటు ఆయన ప్రస్తావించినటువంటి హైడ్రా వ్యవహారంలో ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశాడు ఆయన ఈ వేదిక మీద నుంచి. ఆ ప్రకటన ఏంటంటే, మేము రీహాబిలిటేట్ చేస్తాము, ఇందులో పేదలు కనుక ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తాము, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ నివాస గృహాలను ఏర్పాటు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వానిది, ఎవరిని వదిలిపెట్టడం రోడ్డు మీద అనేది స్పష్టంగా ప్రకటించారు. నిన్నటి వరకు ఆ గందరగోళం కొనసాగింది. అష్యూరెన్స్తో కూడుకున్న ప్రకటన. అవును, అష్యూరెన్స్ మాకండి, పెద్దవాళ్ళని అయితే ఎవరిని వదిలేదు, అండ్ వాళ్ళకు కూడా కొత్తగా వాళ్ళని స్వచ్ఛందంగా వైదొలగమన్నాడు. స్వచ్ఛందంగా కొత్తగా ఈ ఛార్జీ అదే తీసుకోబోతున్న ఎస్ఐలు అందరికి కూడా చెప్పాడు, మీరందరూ డ్రగ్స్ మీద, గంజాయి మీద పోరాటం చేయాలి, కబ్జాదారుల మీద పోరాటం చేయాలి. అండ్ సటైర్ కూడా వేసాడు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పెద్దవాళ్ళతోటి క్రిమినల్స్తో కాదు, పేదవాళ్ళతోటి బాధితులతోటి ఫ్రెండ్లీ పోలీసింగ్. స్టేషన్కి సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళని ఆదరించి, వాళ్ళని అనునయించి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని చెబుతూ, అంటే వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి కల్పించొద్దు అని వార్న్ చేశాడు ఆయన. వార్న్ చేస్తూనే ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ పట్ల సీరియస్గా వ్యవహరించండి, ఎటువంటి దయాదాక్షిణ్యాలు చూపించాల్సినటువంటి అవసరం లేదు అని చెబుతూ, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరస్తులతో కాదు, క్రిమినల్స్తో కాదు, స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి ప్రజలతో, సాధారణ ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళు ఓపెన్గా హాయిగా పోలీస్ స్టేషన్కి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేటువంటి వాతావరణం కల్పించండి అని చెప్పి ఆయన కోరాడు. అంటే టోటల్గా 2 సీరియస్ ప్రకటనలు ఆయన చేసినవి. ఒకటి, ఈ పోలీస్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రకటన చాలా స్వాగతించాల్సినటువంటి సందర్భం అది. దాంతోపాటు ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఒక మోడల్ సెట్ చేశారు ఆయన. నేను స్టార్ట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ యువర్ టర్న్ టు లుక్ ఇన్ టు దట్ అని. ఎవరు అంత సాహసం చేయరు, అంత ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లా. సరే, రకరకాల సమస్యలు ఉన్నాయి ప్రతి రాష్ట్రానికి, డిస్పైట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఆయన కన్సర్న్ మనకి ఇక్కడ స్పష్టంగా, ఒక పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు తెలుసు ఆ బాధ ఏంటో నాకు తెలుసు అని. అండ్ ప్రజెంటేషన్ అంటే ఆయన మాట్లాడిన దాంట్లో కూడా, అంటే చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన దాన్ని తీసుకొచ్చారు, తన ప్రసంగంలోకి తీసుకొచ్చారు. గంజాయి, డ్రగ్స్, దీని మీద మీ పోరాటం ఉండాలి, కబ్జాల మీద మీ పోరాటం ఉండాలి. అండ్ అదే సందర్భంలో పెద్దవాళ్ళందరికీ హెచ్చరిక, మీ అంతటా మీరు వదిలేసి వెళ్తే మేలు, కాకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. సీరియస్గా కోర్టులకు వెళ్తే కోర్టులకు కూడా వెళ్ళి న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్పారు. మీరు స్టే తెచ్చుకుంటే మేము వెకేట్ చేయడానికి ఏం చేయాలో ఆ పనులు మేము చేస్తామని చెప్పాడు. నిప్పుతో పెట్టుకుంటున్నారనే సంకేతం అయితే పంపించాడు. అండ్ ఇట్స్ గుడ్ అండి, అంటే ఒక వెల్కమింగ్ అండ్ ప్రామిసింగ్ స్టేట్మెంట్స్ అయితే ఆయన వైపు నుంచి వచ్చినాయి. ఇక మళ్ళీ మన రాష్ట్రం దగ్గరికి వచ్చేసేప్పటికి, లేళ్ల అప్పిరెడ్డి టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కేసులో ప్రధాన నిందితుడు ఆయన మొదట్లో ఆయన అరెస్ట్ అయ్యారని చెప్పేసి 2 గంటల పాటు మీడియాలో హల్చల్